వినియోగించుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటిది చాలా కీలకం. పరిపాలకులు రాక్షస పాలన, వికృత చేసిన చేసినప్పుడు వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలంటే అది ఓటుతోనే సాధ్యం. ఇప్పటికే కారు గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పరిపాలకులకు బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రజలు సూచిస్తున్నారు. కానీ అధికార దుర్వినియోగం, పోలీసు అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం, రాత్రి మా వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇప్పుడు కూడా లోపలికి వచ్చి బూతులలోకి వచ్చి అధికారులను దుర్భాషలాడుతూ సంఘం చెప్తున్నటువంటి మాటలు మాడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త, ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరి ఓటాకునైనా సరే స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఓడిపోతామనేటువంటి భయం నుంచే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఖబర్దార్, ఇది మంచి పద్ధతి కాదు అనే విషయం దయచేసి మీ అందరికీ స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రజలారా గమనించండి, చేస్తున్నటువంటి అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే మీరందరూ కూడా ఓటాకును వినియోగించుకొని దయచేసి ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా వ్యవహరించాలని చెప్పేసి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.